నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర విశాఖపట్నంతోనే ఆగిపోవడానికి కొన్ని కారణాలున్నాయని చెప్తున్నారు కొంతమంది. ఎందుకనంటే వీళ్ళు వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నారు. పాదయాత్ర కంటిన్యూ అయితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందేమంటూ ముందే ఊహించి విశాఖపట్నంతోనే యువగలం స్టాప్ చేశారనేటువంటి కొంతమంది అభిప్రాయం. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఒకటి, ఈ యువగలం జనగలమై ప్రజాగలమై ప్రజల మనసులు గెలిచి లోకేష్ అనే వ్యక్తి ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చే నాయకుడురా అని చెప్పి ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉన్నారు. ఈరోజు కొన్ని రాజకీయ కారణాల వల్ల, కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో పాదయాత్ర ఇక్కడితో ఆపడం జరిగింది. అంతేగాని ఇదేదో ఉత్తరాంధ్ర పైన వ్యతిరేకతని కాదు. నిజంగా ఉత్తరాంధ్ర ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఋషికొండ గుండు కొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? రేపు ఈరోజు ఏదో అక్కడేదో మేము కట్టేస్తున్నాం చేస్తున్నాం అన్నాడు. ఒక్క పర్మిషన్ కూడా తీసుకోకుండా రూల్స్కి అగైనెస్ట్గా కట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి ఏంటో తెలుసా, ఉత్తరాంధ్రని గంజాయికి అడ్డాగా మార్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజల పాలిట శాపం, పెను శాపంగా మారిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు హుదూద్ తుఫాన్ వస్తే చంద్రబాబు నాయుడు బస్సులో ఉండి అన్ని సరిదిద్దితే ఈ జగన్మోహన్ రెడ్డి, పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి హోటల్లో బొనుకున్న వ్యక్తి. ఈ విధంగా తితిలి తుఫాన్ వచ్చి కొట్టుకోబోతూ ఉంటే ఆ రోజు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాని సహాయక చర్యల్లో పాల్గొంటే ఈ జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రంలో సినిమాలకు వెళ్ళిన వ్యక్తి. ఈ విధంగా ఉత్తరాంధ్ర ప్రజలపై, ఉత్తరాంధ్ర సుజల సేవంతి ప్రాజెక్టుని గాలి కొదిలేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఉత్తరాంధ్రలో బీసీల పైన దాడి చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఎంతో ప్రతిష్టాత్మకమైన సింహాచలం లాంటి ఆలయాల, దేవాలయ భూములు కాజేయాలనుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా ఉత్తరాంధ్ర ప్రజలందరినీ నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఏమైనా వ్యతిరేకత ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఇతను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పిన తర్వాత జరిగిన శాసన మండలి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించారు. గుర్తుందా? వేపాడ చిరంజీవిరావు గారు 30,000కు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. అక్కడ అర్థం కాలేదా ఈ జగన్మోహన్ రెడ్డి ఓటమి? ఈ రోజు ఏదీ లేక ఏదో విమర్శించాలని లోకేష్ గారిని విమర్శిస్తున్నారు. లోకేష్ గారు పాదయాత్ర అనేది ఒక యువగలమై ఒక నవశకానికి నాంది పలికింది. ఈ యువగలం పాదయాత్ర ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యువగలం పాదయాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక దిక్సూచిగా లోకేష్ గారు కనబడుతున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క విమర్శలు పట్టించుకోవడం అవసరం లేదు. ఎందుకంటే తప్పకుండా రేపు ఈ తెలుగుదేశం పార్టీ విజయంలో లోకేష్ గారి పాత్ర ఉంటుంది. ఉత్తరాంధ్ర మొత్తం తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. ఈ యువగలం పాదయాత్ర రేపటి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మార్చే దిశగా ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు భయం పుట్టుకుంది. ఆ భయం పుట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు.